పెద్దమ్మ చెప్పు దివ్య. కొన్ని సారీస్ చూడడానికి చాలా సింపుల్ గా ఉంటాయి అవును. కానీ ప్రైజెస్ ఏమో 60-70,000 ఉంటాయి. అవును. కొన్ని హెవీగా ఉన్న 10-15,000 ఉంటాయి. వాటికి వీటికి డిఫరెన్స్ ఏంటి? యాక్చువల్‌గా దివ్య ఈ హ్మ్. క్వెషన్ నువ్వు నన్ను అడిగినట్టే హ్మ్. కాదాంబరి పెట్టకముందు నాకు కూడా ఈ డౌట్ ఉండే. ఓకే. అసలేంటి కొందరు అసలు శారీ ఏమో సింపుల్‌గా ఉంటుంది. కాటన్ శారీ మాదిరిగా 70,000 ఉంటుంది. హ్మ్. కొన్నేమో చక్కగా ఆడంబరంగా ఉంటుంది. 10,000 ఉంటుంది. హ్మ్. కాదాంబరి పెట్టాక మన 9 మంది మాస్టర్ వీవర్స్ నేను కొద్దిగా తెలుసుకున్నాను. ఓకే. ఇది సముద్రం అంత లోతుంది. అన్ని ఆన్సర్స్ నాకు తెలీదు. నేను వీవర్‌ని కాదు కాబట్టి ఓకే. కొద్దిగా నాకు వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి నేను చెప్తాను. ఫర్ సపోజ్ ఈ శారీ ఉంది దివ్య. హ్మ్. నీకేమనిపిస్తుంది? చాలా సింపుల్‌గా ఉంది చాలా కదా! సింపుల్‌గా ఉంది. సింపుల్‌గా ఉంది. బాగుంది. రాయల్‌గా ఉంది. రాయల్‌గా ఉంది. రాయల్‌గా ఉంది. అయితే ఈ సారీలో ఎక్కడ జరీ లేదు. ఓకే. అంటే పెద్ద ఏం లేదు. హ్మ్. ఇక్కడ కూడా ఇదంతా కూడా జనరల్‌గా దివ్య హ్మ్. పట్టు అంటే చాలా మంది ఎంత ఎక్కువ అంటే తెలియని వాళ్ళు, నాలెడ్జ్ లేని వాళ్ళు ఎంత ఎక్కువ జరీ ఉంటే అంత ప్యూర్ పట్టు అనుకుంటారు. ఓకే. అసలు పట్టు మనం ఇక్కడ చూడాలి. ఇక్కడ పళ్ళు ఉంది గదా! హ్మ్. ఇక్కడ ఈ చూడు. లేయర్స్. ఓకే. ఇక్కడ మనకు తెలిసిపోద్ది. నిజంగా నీకు పట్టంటే చాలా ఇష్టం ఉందే అనుకో. ఓకే. నువ్వు థ్రెడ్ కస్టమర్ క్వాలిటీ నీకు బట్టి. తెలిసిపోద్ది. ఓకే. మాక్సిమం 80% తెలిసిపోద్దనమాట. ఓకే. ఇది అసలైన ప్యూర్ థ్రెడ్స్ అన్నమాట. ఓకే. ప్యూర్ జెరీ. ఓకే. సిల్క్ మార్క్ ఉంటాయి. ఇప్పుడు ఈ హుహు. సారీస్ అన్నిటికి సిల్క్ మార్క్ ఉంది. అచ్చా! అది. అయితే ఈ సారీ అంతా ఒకసారి చూపిస్తాను. ఇక్కడ పింక్ అండ్ ఆరెంజ్ చూస్తున్నావు గదా! హ్మ్. ఇలాంటి రియల్‌గా పింక్, ఆరెంజ్ వచ్చేసి ఇలాంటి ప్యూర్ జెరీలో మాత్రమే కనిపిస్తుంటది. అచ్చా! సో, అలాగే మీకు సారీ అంతా కూడా లైట్‌గా అంటే ఇక్కడ కనిపిస్తుంది గదా! హ్మ్. లైట్ ప్యూర్ జెరీ ఇది. ఓకే. యాక్చువల్‌గా ఈ కాదంబరి చీరలనేది హ్మ్. ఇప్పుడు నేను ఇవాళ నీకు ఒక 5 సారీస్ చూపిస్తాను. 1 బై 1 రీల్ ఫాలో అవ్వండి. 5 సారీస్‌లో కూడా కాదంబరి చీరలే ఉంటాయి. అసలు ప్యూర్ పట్టు చీరలు మాత్రమే ఉంటాయి. ఇవన్నీ కూడా చూడాలంటే మన కాదంబరిని ఫాలో అవ్వాలి. స్టోర్ విజిట్ అవ్వాలి. సో, ట్యాగ్‌లైన్ చెప్పు దివ్య. కంచి పట్టు చీరల ప్రత్యేక నిలయం.